అమలాపురం టౌన్ లో బంగారం దొంగతనం ఘనంగా పరిష్కరించబడింది. జనవరి 24న హ్యాండ్ బ్యాగ్ నుండి బంగారపు నగలు దొంగిలించబడ్డట్లు టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బండి శివపార్వతిని పోలీసు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి లక్షల విలువైన బంగారంను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపురం టౌన్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు, క్రైమ్ సిఐఎం గజేంద్ర కుమార్ సిబ్బంది సహా 24 గంటలలోనే కేసు పరిష్కరించారు. పోలీస్ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అది ఉప్పలగుప్తం మండలం బొర్రాయిపాలెం సార్. నిన్న నైట్ అమలాపురం షాపింగ్ కోసం వచ్చాం సార్. ఆటోలో సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం సార్. మాదే సార్ ఆటో. అబ్బిరెడ్డి కాలనీ దగ్గర ఒక పర్సన్ ఎక్కారు సార్. ఆవిడ వచ్చేసి ఏసీ హాస్పిటల్ ముందు దిగారు సార్. దిగినప్పుడు మా బ్యాగ్ తీసుకెళ్లిపోయారు సార్. మేమైతే చూసుకోలేదు. ఫస్టే డబ్బులు ఇచ్చేసారు సార్, 10 రూపీస్. చూసుకోకుండా వెళ్ళిపోయి షాప్ దగ్గరికి వెళ్ళినాక చూసుకున్నాం సార్. మళ్ళీ బ్యాగ్ వచ్చి అవంతా నెదికేసరికి ఎక్కడా లేదు సార్. వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అందరూ చాలా సహకరించారు సార్. అలా సహకరించడం వల్ల ఈ రోజు అయితే మా బంగారం దొరికేసింది సార్. అందరూ వచ్చేసి 24 గ్రామ్స్ ఉంటది సార్. మొత్తం 4500 క్యాష్ ఉంటది సార్. మొత్తం దొరికేసింది సార్. దీనికి ఏసీ గారు అందరూ సహకరించారు సార్, పోలీస్ వారు. అందుని బట్టి అందరికి అభినందనలు చెల్లించుకుంటున్నాను సార్, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సార్. స్టోలెన్ ప్రాపర్టీకి కూడా రికవర్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చెప్తే మనకి ఈ గత నెల 24th జనవరిలో ఒక కంప్లైనెంట్ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు ఇది అఫెండర్ అక్కడ ఆటోలో ఒక చిన్న పిల్లలతో పాటు ఉండి అక్కడ కంప్లైనెంట్ మీద పిల్లలకి పెట్టి షీ ఓపెన్ ద చైన్ ఆఫ్ ద బ్యాగ్ అండ్ he stole the property from there. That was the modus operandi. అంటే ఎప్పుడైనా షీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఆటోస్ అండ్ బసెస్ కి ట్రావెల్ చేస్తూ అక్కడ ప్యాసింజర్స్ కి ఐడెంటిఫై చేసి అక్కడ ఒక పిల్లలతో పాటు అక్కడ పిల్లలకి ప్యాసింజర్స్ కి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ లో ఉన్న వాల్యుబుల్ ఐటమ్స్ కి దొంగతనం చేస్తుంది. దట్ వాజ్ ద మోడస్ ఆపరెండి దట్ షీ వాజ్ ఫాలోయింగ్. సో బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ బై ద కంప్లైనెంట్ మేము అమలాపురం టౌన్ లో ఒక క్రైమ్ నంబర్ 29/2026 ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది కేస్ కి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మన లోకల్ ఇది సీసీటీవీ కెమెరాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అంతా చేసిన తర్వాత ఆ టీమ్ హ్యాస్ కాట్ దిస్ అక్యూజ్డ్ పేరు అంటే బండి శివ పార్వతి. షీ వాజ్ అ రెగ్యులర్ అఫెండర్. మన జిల్లాలో కూడా 2 కేసెస్ వర్ రిజిస్టర్డ్ ఇన్ అమలాపురం టౌన్ పిఎస్ అండ్ ఒక అమలాపురం తాలూకా పిఎస్ లో కూడా ఒక కేసు వాజ్ దేర్. పాత ఆఫెన్సెస్ చెప్తే మిగతా మన కాకినాడ జిల్లా, కర్నూలు జిల్లా, వెస్ట్ గోదావరిలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఆమె మీద. సో మన ఇది పర్టికులర్ 3 కేసెస్ లో మేము 141 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ వీ హ్యావ్ రికవర్డ్. టోటల్ వాల్యూ ఇస్ 20 lakhs. అది కాకుండా నిన్న కూడా ఒక వన్ లేడీ బై ద నేమ్ పేయాల శాంతి మన సేమ్ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు షీ లాస్ట్ అరౌండ్ 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్. దీంట్లో కూడా మన టౌన్ పిఎస్ కి ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాడు అంత సీసీటీవీ అంతా చెక్ చేసి దే రికవర్డ్ దట్ 24 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆల్సో. సో టోటల్ అరౌండ్ 165 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ రికవర్డ్ అండ్ అరౌండ్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ఇస్ అరౌండ్ 25 lakhs. సో ఫస్ట్ మేము మొత్తం పోలీస్ టీమ్ అంటే మన అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ అమలాపురం, మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పర్దేశి అండ్ ఎంటైర్ టీమ్ కి ఐ వాంట్ టు కంగ్రాచులేట్. దే హ్యావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంత ఎఫర్ట్స్ పెట్టి దే are able to arrest this accused. But otherwise also in general I want to tell the people specifically of our district, మీరు ఎప్పుడైనా బస్సెస్ కానీ ఆటో కానీ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలా అంటే లేడీస్ మీ దగ్గర ఉండి చాలా ఇఫ్ దే వాంట్ టు బికమ్ చాలా ఫ్రాంక్ గా ఉండి మీకు మాట్లాడితే జస్ట్ బీ వెరీ కాషియస్. అలా అంటే బికాస్ సచ్ అఫెండర్స్ దే హ్యావ్ ఎమో మీకు మీ దగ్గర వచ్చి దే విల్ ట్రై టు టాక్ నైస్లీ and they will try to steal items whatever you have in your bag. So just be very careful when anyone is traveling in buses and autos, especially ladies కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి దీంట్లో. ఇది కాకుండా I want to stress the fact that మన జిల్లాలో అంత CCTVs కెమెరాస్ we have improved recently and future లో కూడా మేము పెంచేస్తాము. సో దీనివల్ల we are able to detect more and more cases.
సో దీస్ సీసీటీవీ కెమెరాస్ ఇది మనకి చాలా ఉపయోగం పడుతుంది మన ఇది ప్రాపర్టీ ఒఫెన్సెస్ కి సాల్వ్ చేసుకోవడానికి. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో our team are regularly like ఎప్పుడైనా offense జరిగితే వెంటనే they are checking all the CCTV cameras and they are using it very fruitfully. Third, lastly I want to tell that మన ఒక LHMS ఒక సిస్టమ్ ఉంది. దీంట్లో ఎప్పుడైనా మీరు ఇంటి నుంచి బయట వెళ్ళినప్పుడు మీరు లోకల్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే 112కి కాంటాక్ట్ చేసి అదర్వైజ్ మనం ఒక స్పెసిఫిక్ నంబర్ కూడా ఇస్తాము. మీరు మన పోలీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ నో చార్జ్ ఏం లేదు దీంట్లో. మీరు మాకు కాంటాక్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ చార్జ్ అది ఎన్ని రోజు కోసం మీరు వెళ్తారో అది రోజు కోసం మేము ఒక కెమెరా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం మీ ఇంట్లో. ఎప్పుడైనా ఇఫ్ దేర్ ఇస్ ఎనీ థెఫ్ట్ కానీ ఏమి ఒఫెన్స్ జరిగితే విల్ గెట్ ది ఎవిడెన్స్ ఫ్రమ్ దేర్. సో మీరు కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విల్ ఇన్స్టాల్ దోస్ కెమెరా సిస్టమ్స్. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇఫ్ ఎనీ ఒఫెన్స్ by any chance if any offense occurs, that camera system will be very useful for detecting. So that is one request from my side to all the people. Epudaina if you are going outside, just contact your local police or dial 112 will come and will install these cameras so that it will be useful. So that's it from my side. Thank you.